హాయ్ యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ శ్రీమతి రామారావు గారు వారితో మాట్లాడారు. సో నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ గారిని అనౌన్స్ చేశారు సార్ వైసీపీ వాళ్ళు. సో సార్ జనసేన, టీడీపీ అండ్ బీజేపీ ఇలా కూటమిని ఓడించాలి అభ్యర్థిని అని చెప్పేసి బలంగా ఆయన వ్యూహాలు పన్నుతున్నట్టుగా తెలుస్తుంది. మరి బొత్స గారిని అనౌన్స్ చేయడం అనుకున్న అసలు అంటే అనౌన్స్ చేయడం అనుకున్న కారణం ఏంటి? ఆయన ఎందుకు ఆయన సీనియర్ నేత, అతను ఎమ్మెల్యే చేస్తారు, ఈసారి ఓడిపోయారు కూడా. మరి ఆయన ఓడిస్తారా కూటమి నేతని? మీరు ఒపీనియన్ సార్ చెప్పారు. ఇది ఎలా ఉంటుందంటే మనం నిజాలు చెప్పుకుందాం, ప్రజలు ఏమనుకుంటున్నారో ఆ మాటలో చెప్పుకుందాం. వాళ్ళ తాలూకు అంటే ఆ ఆలోచన విధానం ఆయన మానసిక పరిస్థితిని బట్టి ఉంటుందనడానికి ఈ బొత్సని ఎంపిక చేసుకోవడం ప్రత్యక్ష తార్కాణం. బొత్సకి తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, హిందీ రాదు, మాట్లాడితే అర్థం కాదు. ఆయన పెద్దల సభకి వెళ్ళి ఏమి చేస్తారని ఎంపిక చేసుకుంటారండి? నాకు అర్థం కావడం లేదు. ముందు పెద్ద నాయకుడే, రాజశేఖర రెడ్డి గారి టైంలో నెంబర్ 2 ఆయన, కాదనలేము. ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి పోరాటంలో ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారు. అసలు పోరాటమే లేదు, మాకు 164, మీకేమో 11, మీకు మాకు పోరాటం ఏమని వీళ్ళు అనుకుంటున్నారు. ఆయన మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ మిమ్మల్ని తొక్కేస్తాం, మిమ్మల్ని ముంచేస్తాం, మిమ్మల్ని ఏదో అనుకుంటున్నారు అన్నమాట. అందులో ఇది కొత్తగా తెలిసిన న్యూస్ అంటే బొత్స నా అంతా నాకు బొత్స ఒప్పుకోడు. బొత్సకి మాట్లాడే శక్తి లేకపోయినా ఆలోచించే శక్తి ఉంది. ఎక్స్ప్రెషన్ లేకపోయినప్పటికి కూడా ఇంటెలిజెన్స్ ఉంది కనుక ఏమో మరి ఎంతవరకు ఇది సాధ్యాసాధ్యాలు రేపు మనం చెప్పుకోగలుగుతాం, మనం చూడగలుగుతాం. కానీ బొత్స దీనికి ఒప్పుకోడు. ఆయన చెప్పకుండా చేసినప్పుడు కూడా మార్పులు సంభవిస్తాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వెళ్ళినా ప్రయోజనం లేదు ఇక్కడ. ఎందుకంటే అంటే గట్టిగా చెప్తున్నాను, బొత్సకి అక్కడున్న వ్యాపారాలు, ల్యాండ్స్, లావాదేవీలు ఇవి చాలు చూసుకోవడానికి. వాళ్ళ కుటుంబం అంతా చూసుకుంటారు. మరి ఎలాగ ఎంపిక చేసి ఇక్కడ పెట్టిందో, పెడదాం అనుకుందో, కన్ఫర్మ్ చేసిందో అది కాలమే నిర్ణయించాలి. ఇకపోతే బొత్సకి కూడా గ్యారంటీ లేదు. ఆయన మీద కూడా అవినీతికి సంబంధించిన కేసులు ఉన్నాయి, వాటి మీద కూడా విచారణ జరిపిస్తున్నారు. అంటే పెద్ద మొత్తంలో అవినీతి చేసిన వ్యక్తుల్లో బొత్స కూడా ముందు వరుసలోనే ఉంటారు. మరి దేనికి పంపిస్తారు వీళ్ళంతా? పంపకాలు ఏమిటి? పదవులు పంచుకున్నట్టుగానా? వీళ్ళు నేరాలను పంచుకున్నారు, అవినీతిని పంచుకున్నారు. దాని మీద ప్రభుత్వం ఉంటుంది, అది దర్యాప్తు చేస్తుంది, కేసులు పెడుతుంది, జైల్లో తోస్తుంది అనే విషయం వీళ్ళకి జ్ఞాపకం రాదా? అందువల్ల ఆ మాట వినడానికే నాకు ఆశ్చర్యంగా ఉంది. అలాగే సార్, బొత్స గారికి లాస్ట్ ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా అనుకున్నారు. మరి అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ పోటీ చేపిస్తే తర్వాత ఎమ్మెల్యే ఏదైనా వేరే వాళ్ళకి ఒక ఛాన్స్ ఇద్దామని చూస్తున్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అది కరెక్ట్, అది తెలివైన ఆలోచన. బొత్స గారిని అక్కడ ఉన్నటువంటి సంబంధిత సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఆయన తప్పుకొని ఆ స్థానంలో బొత్స గారి నుంచి ఆ బొత్స గారికి ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేయడానికి మరో 4 తెలుగుదేశమో లేకపోయినట్టయితే బీజేపీయో జనసేన ఎవరినో 4 కొనుక్కోగలిగితే అప్పుడు ప్రతిపక్ష పార్టీ హోదా వస్తుంది, ప్రతిపక్ష పార్టీ నాయకుడు బొత్స వస్తాడు, ఆ తర్వాత ఆ పార్టీ సజావుగా సాగుతుంది అనేటువంటి ఆలోచన ఎవరో ఇచ్చి ఉంటారు. అది కరెక్టు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో తను కూర్చోలేడు జగన్మోహన్ రెడ్డి, అవమానాలు భరించలేడు. దానికి ఏం చేయాలి? అంతకంటే సీనియర్ నాయకుడు అంటే ఏమిటి? చంద్రబాబు నాయుడుతో ఈక్వల్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుడు బొత్స. ఆ రీప్లేస్మెంట్ జరిగితే ఇది తెలివైన ఆలోచనే. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే
అనునిత్యం కూడా మీ మీడియా పనిచేస్తూ ఉంటుందండి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏ మంచి పని చేయనీయండి, దాని మీద కౌంటర్లు వేస్తూనే ఉంటారు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి పార్టీలో అంటే ఈ కూటమిలో ఉన్నటువంటి పెద్ద బలహీనత ఏమిటంటే, ఒక్క విశాఖపట్నం పార్టీలో ఇన్ని వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నారు. దాన్ని వాల్ పోస్టర్లు వేసేయండి, పబ్లిక్ పంపించేసేయండి. సినిమా థియేటర్లో మామూలుగా అంతకుముందు ట్రైల్ పార్టీలు వేస్తారు కదా, అలా వేయండి. సెన్సార్ సర్టిఫికేట్తో మీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కానీ కూటమి సభ్యులకి డైరెక్ట్గా చెప్తున్నాను. మీ ప్రచారం ఏముంది, మీలో మీరు పొంగిపోతే ఏముంది? ఇన్ని వేల కోట్ల అవినీతి జరిగిందని ఆ ప్లేసెస్తో రిలివెంట్గా అభివృద్ధిని రెండింటిని కూడా అనౌన్స్ చేసినట్టు ప్రజలు తెలుసుకుంటారు కదండి. అదేది ఉండదు. 36 మందిని చంపారంటే ఇంతవరకు ఎవరు చంపారు, ఎవరిని చంపారని ఆ మీడియా వాళ్ళు ప్రశ్నించారు. కానీ ఈ వేళల్లో ఒకడైనా గట్టిగా ప్రశ్నించాడా? ఈ మధ్యకాలంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు గౌతమ్ బుద్ధుడు అయిపోయాడు. అప్పుడు ఎంతైతే ఫోర్స్తూ మాట్లాడాడో, ఎస్ మేము ఉన్నాము అని మాట్లాడడానికి అయితే దమ్ములు చాలవా? ఎందుకైనా జనంలోకి వచ్చింది? ప్రత్యర్థులు బాధ పెట్టొద్దు, వాళ్ళు హింస పెట్టొద్దు. మీరు హింస పడతారా? 3 పిల్లలని మొత్తం దేశ విదేశాల్లో కూడా చాటింపేశారే పవన్ కళ్యాణ్ గారికి. పౌరుషం రాలేదా? నువ్వు మంచి చేస్తున్నావు, మంచి చేయమని మేము చెప్తున్నావు. అందువల్ల వీళ్ళు అసమర్థులైనట్టయితే వాళ్ళు అలా పేటరైపోతారు. అదేం లేదండి, అదేం లేదండి. ఎందుకంటే వీళ్ళు చీడ పురుగు చేరు వృక్షంబు చేరు అంటే చెరుచును అంటారు. చీడ పురుగుని వృక్షాన్ని చెరచడానికి 1000 చీడ పురుగులు రావాల్సిన అవసరం, 1000 కీటకాలు రావాల్సిన అవసరం లేదు. ఒక చేడు పురుగు ఉంటే వెళ్ళిపోతుంది. ఒక చెడ్డవాడంటే సమాజం అంతా చెడ్డదైపోతుంది. దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. నేను ఒక 5000 మంచి వీడియోస్ చేశాను. ఎవరో ఏ దగ్గర అనకూడదు కానీ దిక్కుమాల ఎవరో ఒక అజ్ఞాని ఒక ఏదో వీడియో చేసింది. ఈ 5000 వీడియోస్ కొట్టుకుపోతాయా? పోయి కదా. అంటే చెడుకి అంత మైలేజీ ఉంటుంది, చెరుకి అంత మైలేజ్ ఉంటుంది. అందుకే అంటాను, చెరకు తినడి కుక్క చెప్పు తినడి కుక్క చెరకు తీ పెరిగినా అని. బ్యాడ్ నెగిటివ్ ఆలోచనలు, బ్యాడ్ ఆలోచనలు, తర్వాత కృతకమైనటువంటి హింసాత్మకమైన ఆలోచనలు అవి ఊరుకోవు, తొలిచేస్తాయి. అందువల్ల ఎప్పటికైనా మళ్ళీ కోటను పడగొట్టేసి నేను ముఖ్యమంత్రిని కాలేకపోతానా, పోనీ ఆస్తిపడి ఇంత పద్ధతితో సంపాదించుకుందాని ఆలోచనతో ఆ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ ప్లాన్ ఏంటంటే, అది మాత్రం మీరు చెప్పింది కరెక్టే. ప్లాన్ ఏంటంటే ఒక ఎమ్మెల్యేని వెనక్కి లాగేసి ఇంకొక మంది 4 ఎమ్మెల్యేలను కొనుక్కొని బొత్సాన్ని అక్కడ పెట్టి అధ్యక్షుడిగా ప్రతిపక్ష హోదాను పెట్టుకొని ఇంకక్కడి నుంచి నాటకాలు ఆడతారు. బొత్స ప్రతిపక్ష నాయకుడైతే ఉత్తరాంధ్ర అంతా ఆయన చేతిలో ఉంటుంది. అది వాళ్ళ ప్లాన్.